వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనకు కళ్యాణ్ క్యాప్టెన్ అయిన తర్వాత మిడ్ నైట్ అర్ధరాత్రి గుసగుసలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. నిజంగా అవి చూస్తే కూడా అలాంటి ఫ్రేమ్స్ మీరు ఇంకెప్పుడూ చూడలేరు, ఎక్కడా కూడా చూడలేరు. ఇంకా ముందు ముందు ఏ బిగ్ బాస్ సీజన్లో ఇలాంటివి ఉంటాయో ఉండో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంత ట్రూ ఎమోషనల్, అంత బాగా అసలు అది చూసినంతసేపు అరే తొందరగా పడుకోబెట్టేశాడే, ఇంకా ఏమైనా మాట్లాడుకుంటే బాగుండు, ఇంకా ఏమైనా అనుకుంటే బాగుండు అన్న రేంజ్లో అయితే ఉందబ్బా నిన్న నైట్. అది మామూలు కాదబ్బా, కన్నీళ్ళు వచ్చేస్తాయి నిజంగా మనకు చూసినంతసేపు. ఎపిసోడ్ చూసినప్పుడు కానీ తర్వాత కానీ వాళ్ళ ట్రూ ఎమోషన్స్, ట్రూ బాండింగ్స్ మనకు నిజంగా లిటరల్లీ ఏడుపు వచ్చేసింది అబ్బా నాకైతే. అసలు ఇలాంటి ఎమోషన్స్ అసలు ఇంత నేను ఫస్ట్లో అగ్ని పరీక్ష షోలో ఈ సోల్జర్ పవన్ కానీ డీమాన్ పవన్ని కానీ వీళ్ళని తీసుకుంటున్నాడు ఏంటి అనిపించింది నాకు ఎందుకో. అప్పుడు నాకు వేరే వాళ్ళ మీద ఉండే పెళ్ళి ఎందుకులే కానీ అరే వీళ్ళు ఏంటి ఇంత సింపుల్గా ఉన్నారు, వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు, ఇంకా వేరే వాళ్ళని కూడా కొంచెం ట్రై చేయాల్సింది కదా అనిపించింది. కానీ ఇలా ఎందుకు తీసుకున్నారో చెప్పనా, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎదిగారు అనేది ఇలాంటి టైంలో, అంటే వాళ్ళ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కానీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ స్టోరీస్ చెప్పుకున్నప్పుడు కానీ ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించే తీసుకుంటారు ఇవన్నీ. నాకు ఇప్పుడు అనిపించింది అది వీళ్ళని ఎందుకు తీసుకున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో బాధలు కానీ ఇవన్నీ మనం ట్రూగా కనెక్ట్ అయిపోతాం, అందుకోసమే తీసుకున్నారా అని అనిపించింది నాకు వీళ్ళ నిజంగా చూస్తుంటే. అసలు డీమాన్ కోసం కళ్యాణ్ కోసం డీమాన్ ఏంటబ్బా అది నాకు అక్కడ గేమ్ అయిపోయింది. మెల్లగా ఆడుతున్నాడు కళ్యాణ్ కూడా, డీమాన్ లేస్తాడేమో ఆడతాడేమో అని. అక్కడ కళ్యాణ్ పాపం అసలు ఆగిపోయాడు. అక్కడ జెండా ఎగిరేయడానికి పోయి కూడా అక్కడ వీళ్ళందరూ ఎగిరేయమంటే కానీ ఎగిరేస్తాడు, కూర్చున్నాడు డైరెక్ట్ ఆడ పోయి. ఇక డీమాన్ అవస్థలు పడుతుండబ్బా, ఇక అవస్థలు నడుము నొప్పి బాధ గురించి ఎవ్వరూ చెప్పలేరబ్బా. నిజంగా నాకు సర్జరీ అయింది, నేను అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యా డీమాన్ని చూస్తుంటే. అది వశం కానీ నడుము నొప్పి అది కటకట అన్నదంట, ఆయనకు మనకు చూపెట్టలే సరిగా, నడుము కటకట అన్నదంట. అక్కడ అవస్థలు పడతాడబ్బా నిజంగా, ఇటు వంగలేక పడుకొని వేస్తాడు, వంగేస్తాడు, ఏం అబ్బా అవస్థ నిజంగా. నేను పడ్డానబ్బా, నాకు నడుము నొప్పి అంటే ఏంటో నాకు తెలుసు. అంత విపరీతమైన నడుము నొప్పితో కూడా ఆడి అసలు మళ్ళీ ఏడవడము, మనోడే గెలిచాడు అనడము, డీమాను మనోడే కదా, ఎవరైతే ఏంది నాకు బ్యాడ్ లక్, మమ్మీ వాళ్ళు చూసి ఎంత బాధపడ్డారో ఇవన్నీ రీతితో అంటుంటాడు. అక్కడ పడుకొని ఆ బెల్ట్ కట్టేసుకొని వస్తాడు. ఇక్కడ కళ్యాణ్ ఏడ్చేస్తుంటాడు, నవ్వు వాళ్ళ అమ్మాయికి ఇచ్చిన నవ్వుతో కూడిన ఏడుపు, బాధ, అవన్నీ తమ్నెల్లో పెడతాను చూడండి. నిజంగా నాకు ఎప్పుడు ఇంత ఈ సీజన్లో అయినంత ఎమోషనల్గా నేను ఎప్పుడు అవ్వలేదబ్బా. నిజంగా ఒక కామనర్స్ అంటే ఇలా ఉండాలా అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్నగారు, వాళ్ళు పడిన కష్టాలు ఇద్దరు అబ్బా. డీమాన్ కూడా చాలా మంచోడబ్బా, ఎంత మంచోడంటే యాక్చువల్ ఒక బాండింగ్ వల్ల, ఆ రీతితో బాండింగ్ వల్ల కర్మ ఇస్ బ్యాక్ అన్నట్టు ఆయనకి బ్యాడ్ లక్ వస్తుంది తప్ప కానీ చాలా మంచి పిల్లోడబ్బా. పిల్లోడు కూడా ఇమాన్యుయల్ తీసేసినాక కూడా ఒకటే ఏడుస్తూ ఉంటాడు. అక్కడ ఏం లేదు, నువ్వు 3వ సారి 4వ సారి క్యాప్టెన్ అవుతున్నావు అని తీసేసినా అయిపోయేది. మళ్ళా ఇమాన్యుయల్ డీమాన్కి ఇచ్చిన ఎలివేషన్ కానీ కళ్యాణ్కి ఇచ్చిన ఎలివేషన్ కానీ మామూలుగా లేదు చూడండి. అసలు కళ్యాణ్తో అంటుంటాడు, అక్కడ ముద్దు పెట్టుకుంటాడు అబ్బా ఇద్దరిని వచ్చి, కళ్యాణ్ తనుజాని అండ్ ఇమాన్యుయల్ని. అరే డీమాన్ కూడా ఏం ఆడిండ్రా, టక్క 3 పోసేసిండ్రా, వాడు లెవెల్ చేయడమే ఉందిరా, నువ్వు 1 పోసినప్పుడు వాడు 3 పోసిండ్రా. మళ్ళా ఎంత మెచ్చుకుంటాడబ్బా. అప్పటిదాకా డీమాన్ తీస్తాడు ఇమాన్యుయల్, అయినా కూడా అది పట్టుకోక మీరు ఇద్దరు నా తమ్ముళ్ళరా, జమ్స్ రా అని అన్నయ్య డైలాగ్ వేయడం కానీ మామూలు ఎలివేషన్ కాదబ్బా. నిజంగా నాకు అసలు మళ్ళా పెట్టుకొని చూద్దామా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆ ఎపిసోడ్ కానీ ఆ లైవ్ కానీ, అంత అనిపించింది నిజంగా. అసలు కళ్యాణ్ అయిన డీమాన్ అయిన మంచి పిల్లలబ్బా ఇద్దరు. నిజం చెప్తున్నా, కళ్యాణ్కి ఇంత ఎలివేషన్ రావడానికి ఏదో చేశాడని కాదు, మంచి సంస్కారవంతుడు, మంచి బిహేవియర్ ఉంది. ఎక్కడ కూడా ఎవరిని బ్యాక్ స్టాప్ కానీ బ్యాక్లో అనడం కానీ ఎప్పుడు చేయడబ్బా. డీమాన్ కూడా చేయడు, కళ్యాణ్ కూడా చేయడు, వీళ్ళు బ్యాక్ పిచ్చింగే చేయరు చూడండి. కన్నింగ్ గేమే రాదు వీళ్ళకి, అసలు కన్నింగ్ గేమ్ ఆడటమే రాదు. ఇద్దరు మంచి, అసలు నాకు మాటలు రావట్లేదు.
వాళ్ళు ఏడ్చిన విధానం కానీ, వాళ్ళు అసలు ఒకరి గురించి ఒకరు ఆగిపోయి, ఎవరైనా గేమ్ కోసం అట్లా ఆగుతారా? కళ్యాణ్ అక్కడ ఆగిండు, అక్కడ లిటరల్లీ డీమాన్ వస్తాడేమో ఆడతాడేమో, లాస్ట్లో కూడా మెల్లగా కొంతమంది ఆ డీమాన్ నడుము నొప్పి రావడం వల్లనే కళ్యాణ్ అట్లా చేసిండు అని చెప్తున్నారు. అక్కడ కళ్యాణ్ కూడా నడుములు పడిపోయినాయి, లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదబ్బా. ఇది నేను ప్రూఫ్. నేను మధ్యాహ్నము అందరూ చికెన్ వేసుకొని లెగ్ పీస్లు వేసుకొని తింటుంటారు. తనుజ బొక్క కావాలా అని భరణి గారికి కూడా అడుగుతుంది. ఆ టైంలో కళ్యాణ్ ఒట్టి కూర్చుంటాడు కానీ తిండు. కళ్యాణ్ ఎప్పుడు కూడా ఎక్కువ తిన్నట్టు కనిపించాడు. ఎప్పుడో ఒకసారి ఎప్పుడు తినవా కళ్యాణ్ తనుజ 3-4 టైమ్స్ అంటుంటది. కానీ కళ్యాణ్ ఎప్పుడు ఫుడ్ తిన్నాడు తొందరగా, అస్సలు తిన్నాడు ఆ అబ్బాయి ఫుడ్. మధ్యాహ్నం ఫుడ్ తినకుండా కూడా ఆ టాస్క్ ఆడిండంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం. మళ్ళీ డీమాన్ మీద ఆడి గెలవడం అంటే ఆల్మోస్ట్ ఆడాడు కదా సేమ్. ముందు పోసినా కూడా కళ్యాణ్ బాడీకి, కళ్యాణ్ ఇదికి, ఇప్పుడు డీమాన్ అంటే బాడీ బిల్డర్, కళ్యాణ్ సోల్జరే కానీ అంత కాదు కదా. అప్పటికి కూడా అది నడుములు పడిపోతే అబ్బా వంగాలే పొయ్యాలి, లెవెల్ చేయాలి, వంగాలే పొయ్యాలి. అయ్యో నాకు అది ఎంత అనిపించిందో అసలు. ఫుడ్ అప్పుడు కూడా తిండు. ఇక్కడ ఎందుకో తనుజ ఎందుకో కళ్యాణ్ మీద అలుగుతుంది. ఎందుకు అలుగుతుందో నాకు అర్థం కాదు. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని అంటది. అదేంటో మరి అర్థం కాలేదు, ఏమైంది ఏంటి అనేది. ఈమె ఎక్కడ అలిగింది, ఈమె స్క్రీన్ స్పేస్ కోసం అంటదా లేకపోతే ఏదన్నా అయిందా నాకు అర్థం కాలే. తర్వాత ఇక్కడ తనుజ అబ్బా కెప్టెన్ నుంచి బ్యాడ్జ్ కొత్తది వచ్చింది నీకు, మంచిగా 2 స్టార్స్ వచ్చినాయి అంటారు. అక్కడ కూడా కుళ్ళేనా అనిపిస్తుంది నాకు, అట్లనే అనిపిస్తుంది మాట్లాడే విధానం. వీళ్ళకేమో పాతే వచ్చినాయి, నీకు కొత్త బ్యాడ్జ్ వచ్చేసింది ఇంకా అని చెప్తుంది. 12th వీక్ క్యాప్టెన్ అమ్మాయ అనుకుంటాడు. ఏదైనా ఒకటి తినాలి. ఇక తర్వాత కళ్యాణ్ ఒక్కడే ఏడుస్తూ ఫూల్లో దూకేసి కాసేపు స్విమ్మింగ్ కొడతాడు. అప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్ వస్తాడు అక్కడికి. వచ్చి అరే ఎక్కువసేపు ఉండకరా, జలుబు చేస్తుంది, హాట్ వాటర్తో మంచి స్నానం చేసి తిని పడుకోపో అంటాడు. మళ్ళీ తర్వాత నాకు ఈ కిచెన్ డ్యూటీ మాత్రం వద్దురా, నాకు ఇంక వేరే ఏదైనా నీరా. డిమాండ్ గడు మళ్ళీ ఆ డిమాండ్ గురించి మళ్ళీ ఎలివేషన్. సరే డిమాండ్ ఏం ఆడిండ్రా వాడు, అసలు ఏంద్రా అంటే అక్కడ కళ్యాణ్ కూడా అవును వాడు బాగా ఆడతాడు కదన్నా అంటాడు. తర్వాత బ్యాడ్జ్ పెట్టేటప్పుడు ఇక సెల్యూట్ కొడతాడు, మస్తు అనిపించింది. అప్పుడు కూడా ఇమాన్యుయల్ ఏమంటాడంటే నా 2 తమ్ముళ్ళు ఏమన్నా ఆడిరా, అసలు ఎంత కష్టపడ్డా నా తమ్ముళ్ళు వేసిన రోడ్డు రా ఇది అని. ఇమాన్యుయల్ కూడా ట్రూగా అన్నాడు అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఆడేటోడు అబ్బా. చిన్నప్పటి నుంచి రోడ్లు వేసి, కాకూరలు అమ్మి, సిమెంట్ బస్తాలు మోసి, అందుకే అంతగానం చెప్తున్నాడు కళ్యాణ్కి. కళ్యాణ్ ఇడేరా, కళ్యాణ్ ఇట్లేరా, కళ్యాణ్ ఇట్లేరా చెప్తూనే ఉంటాడు. తెలుసు ఆయనకు అవన్నీ. అందుకే ఆయన కష్టం చేసి ఎదిగినోడు కాబట్టి ఏ టాస్క్ అయినా అవలీలగా ఆడిస్తాడు ఇమాన్యుయల్ కూడా. ఇమాన్యుయల్ అప్పుడు కొంచెం అరే నేను కూడా ఆడింటే బాగుండే అని కొంచెం ఫీల్ అవుతాడు. కళ్యాణ్ కూడా అంటాడు అన్న నువ్వు 10 నిమిషాలు వేస్తాను అన్న కావచ్చు అన్న అని అంటాడు. అసలు ఏమన్నా ఎంత ట్రూ ఫ్రెండ్షిప్ అనేది నాకు అసలు మామూలుగా అనిపించలేదబ్బా. నిజంగా మళ్ళా చూడాలన్నందుకు అనిపించింది. భరణి గారు వచ్చి కూడా కళ్యాణ్ని పొగుడుతాడు. సూపర్ అప్రిషియేషన్. మామూలు టాస్క్ కాదు, ఈ సీజన్లోనే బెస్ట్ టాస్క్ అంటాడు భరణి గారు కూడా. మంచి టాస్క్ వచ్చింది, మంచిగా ఆడారు, మంచి అంటే అర్థమైంది అక్కడ అది టఫ్ టాస్క్ అన్నట్టుగా. ఇంకా డీమాన్ కూడా పాపం మా మమ్మీ వాళ్ళు చూసి ఎంత బాధపడ్డారో, మా మమ్మీ వాళ్ళు చూసి నాకు ఎప్పుడు బ్యాడ్ లక్కే ఉంటుంది. అయినా మనోడే కదా. నాకు వీళ్ళిద్దరి మధ్యలో తెలియని ఒక ఫ్రెండ్షిప్ ఉందబ్బా. డీమాన్కి పవన్కి, డీమాన్కి కళ్యాణ్కి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. లోపల ఉంది, అది బయటికి కనిపించట్లేదు. నేను ఎప్పుడు గుర్తుపట్టాను అంటే 5th వీక్ క్యాప్టెన్సీలో కళ్యాణ్ అప్పుడు డీమాన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడు. అక్కడ తనుజకి ఇవ్వడు. తనుజ అరుస్తుందేమో, తనుజ క్యాప్టెన్సీ ఎట్లుంటుందో అని చెప్పేసి డీమాన్ వేయగానే రీతు కూడా వేస్తుంది. నాకు అప్పుడే అనిపించింది, అప్పుడు నేను కళ్యాణ్కి సపోర్ట్ చేయాలనుకున్నా వీళ్ళు. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడే వీళ్ళని ఒక తెలియని బాండింగ్ ఉందా, తెలియని ఒక ఫ్రెండ్షిప్ ఉందా అనిపించింది. తర్వాత కూడా ఒకరి కోసం ఒకరు ఏడుస్తున్నారు చూడు. అది వాడు మనోడే కదా, ఇతను కూడా అరే వాడు ఆగిపోయాడే అని ఆడు కూర్చొని నిట్టూర్చిపోయి ఏడుస్తున్నప్పుడు నాకు అనిపించింది తెలియని ఒక ఫ్రెండ్షిప్ ఉంది. మళ్ళీ నిన్న రీతుతో కూడా వాని గురించి ఏదైనా చెప్తే నేను సార్కు చెప్పేస్తా, వాడేం నా పిగ పట్టుకోలే అని చెప్పేస్తా అంటాడు. మళ్ళీ ఇంకోసారి కూడా రీతు విషయంలో గెంటేయాలంటే అయ్యో అట్లా కాదు సార్, అట్లా వాడు గెంటే ఎంత తప్పేం కాదు సార్, వాడు హౌస్లో ఉండాలని లేచి చెప్తాడు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కళ్యాణ్ డిమాండ్ గురించి.
ఎందుకంటే వాళ్ళలో ఆ ఫ్రెండ్షిప్ ఉండింది, కామనర్స్ అన్న ఒక ఇది ఉండింది అనిపించింది నాకు. నిజంగా అబ్బా నాకు అసలు మాటల్లో కూడా చెప్పడానికి రావట్లేదు. ద బెస్ట్ ఎపిసోడ్. ఇంకా కళ్యాణ్ ఎవరు ఆపలేరు అనిపించింది. డీమాన్ ఇంకా టికెట్ ఫినాలే టాస్క్లు ఎట్లుండబోతున్నాయో, వీళ్ళిద్దరూ మంచిగా టాప్ 5లో డీమాన్ ఉండాలి, కళ్యాణ్ అయితే విన్నర్ పొజిషన్లో ఉండాలన్న నాకు అనిపిస్తుంది అబ్బా ఈరోజు ఎపిసోడ్ చూస్తే. ఈ కన్నింగ్ గేమ్లు ఆడరు, మంచోళ్ళు అంటే ఇంకా మంచికి నిర్వచనంలా ఉన్నారు అనిపించింది నాకు. కళ్యాణ్ కూడా ఒక బాధలో, డీమాన్ కూడా ఒక బాధలో, ఇద్దరు ఏదో ఒక పేరింటి నుంచి వచ్చి వాళ్ళ లైఫ్ ఏంటి అన్నట్టుగానే కనిపిస్తారబ్బా. ఎక్కడ ప్రౌడ్గా అరిచినట్టుగా ఇట్లా ఉండదు. నాకు ఫస్ట్ డీమాన్ రీతితో కనెక్ట్ అయినప్పుడు కొంచెం నచ్చలేదు. ఆ కళ్యాణ్ ఫస్ట్ చేతులు వేయడంలో అది తప్ప మిగతా మొత్తం నాకు నచ్చిరబ్బా. వీళ్ళు మొత్తం సీజన్ మొత్తంలో వీళ్ళు చాలా బాగా నచ్చిరు నాకైతే. మీకు కూడా నా రివ్యూ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.